ఆడవాళ్ళలో కొంతమందికి బాగా అహంకారం ఉంటుంది. సత్యభామకు కూడా చాలా అహంకారం, భర్త నావాడే అని గర్వంగా ఉంటుంది. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఈమె గర్వం వణిచాలని నారదుడు కృష్ణ పరమాత్ముడు కలిసి ఒక పరీక్ష పెడతాడట. అది ఏమిటంటే, నీ భర్తని కొనడానికి వచ్చిరట, వాళ్ళ దగ్గర బంగారం ఉందట. అంటే నా భర్తను ఎవరు కొనుక్కోవడం ఏంది, నేనే కొనుక్కుంటా అని ఉన్న బంగారం అంతా వేలం వేస్తుందట తూగడానికి. ఆ కృష్ణ పరమాత్ముడు లీలలు అన్న అప్పుడు ఎంత బంగారం పెట్టినా, ఎన్ని వజ్ర వైడూర్యాలు పెట్టినా, ఎన్ని పెట్టినా కూడా సరిపోవట. అందరి 16,000 గోపికలదంతా పెట్టినా కూడా కృష్ణుడు ఏమాత్రం కదలడట. అప్పుడు ఓడిపోయినవని హేళన చేస్తుండేట నారదుడు. అప్పుడు రుక్మిణీ మాత వచ్చి తులసీ దళం ఇచ్చి తులసీ దళానికి తులతూగుతాడట శ్రీకృష్ణ పరమాత్ముడు. అంటే దీని భావం ఏంటిదంటే, ఎప్పుడు ఆడవాళ్లకు అహంకారం ఉండవద్దని. అందరివాడు పరమాత్ముడు, భక్తి